అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరికైతే ఈరోజైతే నేను సాటర్డే రోజు మార్నింగ్ పూజ అయితే చేసుకున్నాను. ఆ రోజు వీడియో అనమాట. ఆ రోజు వీడియో పూజ చేసిన వ్లాగ్ అయితే నేను పెట్టడం అయితే మిస్ అయిందనమాట. అందుకే ఈ వ్లాగ్లో అయితే యాడ్ చేశాను. ఎవ్రీ సాటర్డే అయితే నేను పిండి దీపం అయితే పెట్టుకుంటున్నాను. నాకు కొంచెం పాజిటివ్గానే అనిపిస్తున్నాయి అనమాట. అంటే కొన్ని ఎక్స్పెక్ట్ చేసినవి ఇంకా డిలే అవుతున్న పనులు ఏమైనా ఉన్నా సరే అవి అవుతున్నాయి, కొంచెము దారిలో పడ్డాయి అనిపించింది. ఏమో కొన్ని అంటే మన టైం బట్టి అవుతాయో లేకపోతే మనం చేసే చిన్న చిన్న మార్పుల వల్ల అవుతాయో తెలియదు, కానీ నాకైతే పాజిటివ్ రిజల్టే వచ్చిందనమాట. అందువల్ల నేనైతే ఎవ్రీ సాటర్డే పిండి దీపం అయితే పెట్టడానికైతే కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను. సాటర్డే రోజు ఓన్లీ వెంకటేశ్వర స్వామికి కాకుండా శివునికి కూడా అభిషేకం చేసుకుంటాను. ఉదయం సాయంత్రం కంపల్సరీగా చేసుకుంటాను. మిగతా రోజుల్లో ఏంటంటే ఓన్లీ మార్నింగ్ టైంలోనే శివునికి అభిషేకం చేసుకుంటాను. సాటర్డే రోజు మాత్రం కంపల్సరీగా ఈవినింగ్ టైంలో చేస్తాను. అంటే చాలామందికి తెలీదు సాటర్డే ఓన్లీ వెంకటేశ్వర స్వామికి ఇంకా హనుమాన్కే ఎక్కువ పూజలు చేస్తారు అనుకుంటారు, కానీ కాదు, శివునికి కూడా చాలా స్పెషల్ అంట. సాటర్డే రోజు ఈవినింగ్ అయితే ఇంకా చాలా స్పెషల్ అంట. ఆ టైంలో అంటే ఓన్లీ సూర్యాస్తమం అంటారు కదా, ఆ టైంలో చేసే పూజ చాలా రిజల్ట్ వస్తుందంట. ఇలాగైతే ఎవ్రీ సాటర్డే చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి సండే రోజు అనమాట. సండే రోజు అయితే మూవీకి వెళ్ళాము, రాకాస మూవీకి వెళ్ళాము. బాగుంది. చిన్నపిల్లలతో అయినా సరే వెళ్ళగలిగే మూవీ. హర్రర్ లాగా అంటే మరి ఎంత భయంకరంగా లేదు, మరి అంటే చిన్నపిల్లలతో వెళ్ళకూడదేమో అన్న థాట్ వస్తుంది కదా, అలాగా ఏం లేదు. హ్యాపీగా పిల్లలతో వెళ్ళొచ్చు. కామెడీ అయితే చాలా బాగుంది. వెన్నెల కిషోర్ కామెడీ అయితే సూపర్ అనమాట. మీరు ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి. మూవీ అయితే చాలా బాగుంది. అంటే స్టోరీ మనం చిన్నప్పుడు చెప్పుకునే స్టోరీస్ లాగా నానమ్మలు అమ్మమ్మలు చెప్తారు కదా, ఆ స్టోరీస్ టైప్లో ఉందన్నమాట. ఇంకా మూవీకి వెళ్ళి వచ్చేసరికి అంత ఓపిక లేక ఇంకా మిల్క్ షేక్తో అయితే సరిపెట్టుకున్నాము. ఏం తినలేదు. అలాగే ఎండాకాలం కాబట్టి చల్లగా తాగాలనిపించింది. వచ్చేటప్పుడే ఇంకా మిల్క్ షేక్ అయితే తెచ్చుకున్నాము. ఇది మిల్క్ షేక్ కాదు కానీ ఇది బాదం మిల్క్ షేక్ అనమాట. అంటే దీంట్లోనే కోవా వేస్తారు, చాలా బాగుంటుంది. ఇంకా మా ఏరియాలో ఇదే ఫేమస్ అనమాట. కోవా వేసి చేస్తారనమాట, బాగుంటుంది. చాలా హెవీ అనిపిస్తుంది తాగినా కూడా. ఇంకా అది కంప్లీట్ చేసేసి నాకు డిన్నర్ అయితే ఫినిష్ చేసుకున్నాను. బాబుకి అయితే ఈ బాదం మిల్క్లు ఇట్లాంటివి అయితే నచ్చవు. ఐస్ క్రీమ్ అయితే తినేవాడు, కానీ బాదం మిల్క్ కాబట్టి వద్దన్నాడు. ఇంకా నేను ఒక్కదాన్నే ఫినిష్ చేసేసాను. షుగర్ క్వాంటిటీస్ తగ్గియాలనుకునే కొద్దీ ఏదో ఒక రకంగా తినేస్తూనే ఉన్నాను. ఇంకా నేనైతే తినేలోపు మా బాబు అయితే ఆట మొదలుపెట్టాడు. నెక్స్ట్ డే స్కూల్ ఉంటుందని చెప్పినా సరే ఆడుకుంటూ కూర్చున్నాడు. ఇలాగైతే మా సండే కంప్లీట్ అయ్యింది. ఇంకా మేము ఎర్లీగానే పడుకున్నాము, ఎందుకంటే నెక్స్ట్ డే స్కూల్స్ ఆఫీసులు ఉంటాయి, పనులన్నీ ఉంటాయి కాబట్టి ఎర్లీగానే పడుకున్నాము. ఇంకా ఇదైతే లైట్ రీసెంట్గా తీసుకున్నాము, చాలా మంచిగా అనిపించింది. మా బాబు అయితే చూసుకుంటూ ప్రశాంతంగా పడుకుంటాడనమాట, ఏ కోల లేకుండా. కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా, ఇంకా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు, మంత్స్ బేబీస్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అనుకుంటా. అంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.